వెల్కమ్ టు శ్రీనివాస్ టీకే ఛానల్. పోటీ పరీక్షలకు అవసరమైన ఒక ముఖ్యమైన అవార్డు గురించి తెలుసుకుందాము. అదే ఏషియా నోబెల్గా పిలువబడే రామన్ మెగసెసే అవార్డు. దీన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు, ఎవరి జ్ఞాపకార్థం ప్రారంభించారు, ఏ రంగంలో దీన్ని ప్రదానం చేస్తారు వంటి అంశాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. రీసెంట్గా ఆగస్టు 31న రామన్ మెగసెసే అవార్డుని ఇండియాకు సంబంధించిన ఎన్జిఓ అయిన ఎడ్యుకేట్ గర్ల్స్ అనే సంస్థకి 2025 గాను ప్రకటించారు. దీన్ని 2007లో సఫీనా హుస్సేన్ గారు ప్రారంభించడం జరిగింది. 15 నుంచి 29 మధ్య వయస్సు గల మహిళలకి ప్రగతి అనే ఓపెన్ స్కూలింగ్ కార్యక్రమాన్ని ఎడ్యుకేట్ గర్ల్స్ అనే సంస్థ ప్రారంభించింది. ఏషియాలో రామన్ మెగసెసే అవార్డు పొందిన మొదటి సంస్థగా ఎడ్యుకేట్ గర్ల్స్ చరిత్ర సృష్టించింది. దీనిలో భాగంగా మెగసెసే గారితో ఫోటో ఉన్న ఒక మెడల్ని, సర్టిఫికేట్ని, క్యాష్ ప్రైజ్ని మనీలాలో జరిగే రామన్ మెగసెసే అవార్డు ఫంక్షన్లో ప్రదానం చేయడం జరుగుతుంది. దీన్ని 1958లో ప్రారంభించడం జరిగింది. రామన్ మెగసెసే గారు 1950 నుంచి 57 మధ్య కాలంలో ఫిలిప్పైన్స్ దేశానికి 7వ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆయన జ్ఞాపకార్థం రామన్ మెగసెసే అవార్డ్ ఫౌండేషన్ ఈ అవార్డుని నిర్వహిస్తూ ఉంటుంది. ఏషియాలో 1958 నుండి 2008 వరకు దాదాపు 6 విభాగాల్లో, అంటే గౌట్ సర్వీస్, పబ్లిక్ సర్వీస్, కమ్యూనిటీ లీడర్షిప్, జర్నలిజం, లిటరేచర్ వంటి పలు విభాగాల్లో ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. 2009 నుండి ప్రత్యేకంగా విభాగం అని లేకుండా దీన్ని ప్రదానం చేస్తున్నారు. భారతదేశంలో మొదటిసారిగా 1958లో ఆచార్య వినోబా గారికి ఈ అవార్డు లభించింది. 2019లో రవీష్ కుమార్ గారికి జర్నలిజం విభాగంలో, 2023లో రవి కన్నన్ గారికి హెల్త్ విభాగంలో రామన్ మెగసెసే అవార్డు లభించడం జరిగింది.